నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా గౌతమి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలులో విధులు నిర్వహిస్తూ మన మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని అన్నారు. గతంలో నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ మరియు మూడో పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహించడంతో నంద్యాల ప్రాంతంపై అవగాహన ఉన్నట్లు పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నమస్తే అండి, నా పేరు గౌతమి. నేను మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను. కర్నూలు డిటిసి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ విధుల్లో భాగంగా మహిళలు మరియు పిల్లలకు రక్షణలో భాగంగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసి దాని యొక్క ఆవశ్యకతను ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఉధృతంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. ఇమీడియట్గా దానికి పరిష్కార దిశగా మేము అడుగులు వేయడం జరుగుతుంది. మేము మా సిబ్బంది ఎప్పుడు కూడా మహిళల పిల్లల రక్షణలో ముందుంటామని మీ ద్వారా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.